క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దానండి. మార్గ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవ. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యత ఇచ్చేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యత ఇచ్చేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారండి? పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా మారు మనస్సు అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు పొందితే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటండి? మారు మనసు పొందితే 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఈ లోకంలో ఆనందంగా ఉంటాం. ఎలా ఉంటారండి? మారు మనసు పొందితే ఎవరైనా ఆనందంగా ఉంటారంటే, మారు మనసు పొందితే ఆనందంగా ఉంటాం. ఎలా ఉంటారు అని అంటే, ఒకటి, నీ క్రియలు మారిపోతాయి, నీ మాట తీరు మారిపోయింది. ఈ 2 మారినప్పుడు ఎదుట ఉన్న వారు కూడా నిన్ను పిలిచే విధానం కానీ చూసే విధానం కానీ మారిపోతాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతారు. ఇక్కడ కొంతకాలం నువ్వు మారిన తర్వాత కొంతకాలం నీకు ఆనందం ఉంటుంది. తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత నిత్యం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు? మారు మనసు. మారు మనసుకి ఏమన్నా 1 కోటి రూపాయలు కట్టాలండి? కట్టే పని లేదు. దేవుళ్ళలోకి వచ్చిన వారికి, దేవుళ్ళలోకి వస్తున్న వారికి వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నా నాకు ఆ రోజుకి ఇంత వెల చెల్లించండి అని ఆయన చెప్పారా? లేదు. ఇప్పుడు ఇది రావట్లేదు అనుకోండి, యూరియన్ రావట్లేదు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇస్తారు. ఒక పెద్దానికి అలాగే జరిగిందండి. వెళ్ళింది. పాట పేరు చెప్పే ముందు ఈ విషయం చెప్పి పాట పేరు చెప్తాను. రాబోయేసరికి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారు నా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చారు. కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళమన్నారు. వెళ్ళి అది చూసుకొని తర్వాత ఇక వచ్చేటప్పుడు, సరే డాక్టర్ గారు వెళ్తాను అన్నట్టు. ఏడికి వెళ్తా, ఆగు, డబ్బులు కట్టానంట. బిల్లు ఇవ్వమన్నట. బిల్లు ఏంటంటే, అంటే నేను నీకు ఏమన్నా ఊపి చేసావా? నీకు ఇంజక్షన్ ఇచ్చాం, ట్యాబ్లెట్ ఇచ్చాం, అందుకే నీకు అది వచ్చింది, బిల్లు కట్టమంటే దేవా నీకు స్తోత్రం అన్నాడు. ఏంటయ్యా, నేను ఆ ట్యాబ్లెట్ ఇచ్చి ఇంజక్షన్ చేస్తే దేవుని స్తోత్రం చెబుతూ అని అన్నట్ట. అయ్యా, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంతనే ఉండా, పోతనే ఉండా, మరి దేవునికి నేను ఎప్పుడు డబ్బులు కట్టలేదు అన్నట్టు. చూసారండి? దేనికన్నా గాలి పీల్చుకోవడానికి ఇప్పుడు గాలి ఆగిపోయింది అనుకోండి, గాలిని ఏం చేయాలి? ఆక్సిజన్ ఊపొచ్చిందా కొనుక్కొని పెట్టుకోవాలి. లక్షలో ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నారు. తర్వాత బయటికి వెళ్ళేది ప్రతి ఒక్కరు ఏదైనా కానీ దానికి కూడా ఈ లోకంలో ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు కట్టాలి. కానీ దేవుడు మాత్రం గాలి ఫ్రీగా ఇస్తున్నాం. మనం తిన్నది బయటికి వెళ్ళడానికి ఫ్రీయే, మొత్తం ఫ్రీయే. అసలు దేనికన్నా కడుతున్నారండి? దేనికి కూడా కట్టట్లేదు. ఇది మనిషికి గుర్తు రావట్లేదు. తర్వాత నిన్ను యుగ యుగాలు తరతరాలు నిన్ను ఆనందంగా సంతోషంగా ఉండడానికి
స్థితిలో కనుక మీరుంటే మీరు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతారని చెప్పారు. దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని అన్ని చేసిన తర్వాత ఈ సృష్టిలోని ముందుగా చేసింది ఎవరంటే అన్ని చేసిండు, మొత్తం అయిపోయి సమకూర్చారు. మొత్తం సమకూర్చి అన్ని చేసిన తర్వాత ఎవరు చేసిండు? ఆదాముని, అంటే నరుని చేసిండు. నరుని చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అనుకోండి. అంటే ఇప్పుడు ఈ సృష్టిలోని అప్పుడు ఏమేమి ఉన్నాయండి? అన్నీ ఉన్నాయి, కావలసినవి అన్నీ ఉన్నాయి. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అన్ని మొత్తం ఉన్నాయి. కానీ నరునికి అవేవి కూడా సహాయంగా ఉండవు, అండగా ఉండవు. అవసరం అనేది అవేవి ఎక్కువ తీర్చవు. కాబట్టి ఎవరు కావాలి అని నరునికి దేవుడు అనుకున్నాడనంటే స్త్రీ కావాలి, స్త్రీ కావాలి. అందుకని అప్పుడు దేవుడు ఏం చేసిందంటే స్త్రీని చేసి వాళ్ళిద్దరిని ఏం చేశారు? జతపరిచారు. వారు జతపరిచిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారంటే ఆదికాండం అక్కడే చెబుతారు. కిందకు వచ్చిన తర్వాత మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, మీకు బహు ఫలించాలి. ఏ విషయాలు పాత నిబంధన కాడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత మరలా రిపీట్ చేశారు. ఏ విషయాలు మరలా కొత్త నిబంధనలో రిపీట్ చేశారు. ఎవరెవరు చేశారు అంటే కొత్త నిబంధనలో ఎవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే ఉన్నారో వారు ఏం చేశారు? రిపీట్ చేశారు. అని ముందుగా ప్రధానమైన వ్యక్తి ఎవరు అనంటే మరలా వీటిని గుర్తు చేసిన ఆయన, చెప్పిన ఆయన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి యాహాను గారిని దేవుడు ముందు ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు ఆయన యాహాను గారు కొంతకాలం ఉన్నారు, అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యాహాను సువార్త 15వ అధ్యాయంలో, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పిన మాటలు మరలా అక్కడ చెబుతారు. ఏమని? తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఇక్కడ ఏమని చెప్తారనంటే మీరు బహుగా ఫలించాలి అని చెప్పారు. తర్వాత ఆదిలోని ఏదైతే దేవుడు స్త్రీని పురుషుని చేశారో మరలా అదే విషయం చెబుతారు. ఎక్కడ చెబుతారు? మార్క్ గారు రాసిన సువార్త ఇప్పుడే చదివించారు. ఇప్పుడు పాఠం పేరు రాసుకోండి. మీ కుటుంబములు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు ఎలా ఉన్నవి? బైబిల్ గ్రంథంలో నుంచి 7 కుటుంబాలు చూద్దామండి. 7 కుటుంబాలు చూసిన తర్వాత మన కుటుంబాలు ఎలా ఉన్నదో అన్నదే ఎవరు కాదు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోండి. మరి 7 కుటుంబాలు ఎలా ఉన్నాయి? 7 కుటుంబాలు ఎలా ఉన్నాయో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. ఈ సందర్భం ఎప్పుడు చదువుతారో తెలుసండి? పెళ్లి వివాహం సందర్భంలో చదువుతారు. దేవుడు పురుషుణ్ణి స్త్రీని కలుగు చేసిన వారిని జతపరిచారు. వారు భూమి మీద ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెబుతున్నారు. అప్పటిదాకా తల్లి దగ్గర ఉన్న వ్యక్తి పురుషుడు, భార్య వచ్చిన తర్వాత స్త్రీ ఆ భార్యను హత్తుకొని ఉంటాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు. తర్వాత వారిని వేరుపరచకూడదు అని చెప్తాను. అంటే వీరిని ప్రేమించి దేవుడు ముందు ఏం చేశారు? వారిని ప్రేమించి జతపరిచి తర్వాత వారికి ఏమి ఇస్తున్నారంటే బహుమానాలు ఇస్తున్నారు. ఆ బహుమానాలు దేవుడు ఇస్తున్నాడంటే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అంటే నిన్ను ప్రేమించి నీకు బహుమానం ఇస్తున్నాడు దేవుడు. ఆ బహుమానాలనే ఎలా పెంచుతున్నారు? ఈ రోజున భయంకరమైన స్థితి ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు రక్షణ కావాలి, కాపాడండి అని మొన్నేనండి వెళ్ళి 15 రోజులు కూడా కాదు అప్పుడే ఏంటి స్వతంత్ర దినోత్సవం వచ్చి జరుపుకొని 15 రోజులు కూడా కాదా
అప్పుడే ఆడపిల్లకి ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. అసలు ఈ లోకంలో స్వేచ్ఛ లేదు ఆడపిల్లకి. అందుకని బైబిల్ గ్రంథంలోని మగపిల్లల గురించి దేవుడు చెప్పిండు. నేత్రాసభ్యుని అంశం మాట్లాడాడు. మగపిల్లలను ఎలా పెంచాలి, బైబిల్ గ్రంథం మగపిల్లల గురించే చెప్పింది ఎక్కువ. ఎందుకనంటే వాళ్ళు ఎలా తయారవుతారు, ఎలా ఉంటారు అన్నదే దేవుడు ముందే గ్రంథంలో రాపించాడు. అలాగే ఈ లోకంలో ఉంటారు కాబట్టి ముందే వారికి ఏం చేసింది దేవుడు, హెచ్చరిక చెప్పాడు. సామెతలు 22 బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అన్నప్పుడు పుట్టినోట్లో నెమ్మది ఉండిద్ది, అంటే వృద్ధుడైనప్పుడు వరకు కూడా తొలగిపోడు అని చెప్తున్నారు. ఈ రోజున తండ్రి తల్లి పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచితే, గాలి వదిలేకోకుండా దేవునిలో పెంచితే ఇలాంటి అత్యాచారాలు, హత్యలు భయంకరమైనవి బయట జరుగుతాయండి. జరగో చిన్న వయసులో నుంచే నువ్వు వారిని మందిరానికి తీసుకొస్తూ దేవుని యొద్దకు తీసుకొస్తూ పెంచితే అలా జరుగుతాయండి. ఈ రోజున చిన్న పిల్లల నుంచి వదిలేస్తున్నారంటే స్వేచ్ఛ వదిలేస్తున్నారు. వాడు యవ్వన ప్రాయానికి వచ్చేసరికి దానికి వారి శరీరంలో కోరికలు వచ్చేసి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తున్నారు. ఎదుటల్లో వారి జీవితాలను సంతోషం లేకుండా దుఃఖకరంగా మార్చేస్తున్నారు మగపిల్లలు. అందుకనే చెప్తున్నారు, ఎలాంటి విషయాలు చెప్తున్నారంటే దేవుడు చిన్న వయసులో చెప్పారు. యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత ప్రసంగి 11:9 ఎవరిలో నీ యవ్వన కాలం ముందు సంతోషపడము, సంతుష్టిగా ఉండు, నీ హృదయం యొక్క ఇష్టం చొప్పున ఉండు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఈ తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోమని చెప్తారు. యవనస్తుల గురించి 119:9 చెప్తారు. యవనస్తులు తప్పిపోకుండా ఉండాలి అని అంటే వాక్యము హృదయంలో ఉండాలి అని చెప్తారు. ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదు అని చెప్తున్నారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు బ్రతకనిస్తారా? బైబిల్ గ్రంథంలో తప్పు చేసిన వాళ్ళు బ్రతికారా? బైబిల్ గ్రంథంలో ముందే చెప్పారు, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఈ లోకంలో నీకు శిక్ష వచ్చింది, ఈ లోకం విడిచినప్పుడు కూడా భయంకరమైన శిక్ష అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈ రోజున మన కుటుంబాలు ఎలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 8 ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్ప తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిరి. ఎవరైనా క్రిస్ప అంటే ఇతను ఏం కలిగి ఉన్నాడంటే తన ఇంటి వారందరితో ఏం కలిగి ఉన్నాడు? ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రభువునందు అలా తన ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసం కలిగి ఇతను ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు కూడా వారందరూ కూడా ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసం కలిగి ఉన్నారు. విశ్వాసం కలిగి ఉన్నారు. ఒక కుటుంబం కలిగి ఉన్న విధానం ఏంటంటే ఈ లోకంలోని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ ఇంటివారు, అంటే నీ పక్కవారు, నీ పొరుగువారు వీళ్ళందరూ కూడా ఏం కలిగి ఉంటారనంటే విశ్వాసం కలిగి ఉంటారు. ఇక్కడ జరిగిన విషయం అదే. అక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసించి బాప్తిస్మం పొందిరి. చూశారండి, వారు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు కొరింథీలో ఉన్నవారు వారు కూడా ఏం చేశారంటే విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారంట. మన విశ్వాసం ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెబుతారు. పక్షవాయువు గలవాని ఒక ఆయన పక్షవాయువు వస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకే నలుగురు పట్టుకొని మనసు తీసుకెళ్తారు.
అక్కడ చెబుతున్న విషయం ఏం చెబుతారో తెలుసండి, వారి విశ్వాసం చూసి ఆ వ్యక్తిని ఏం చేశారు, స్వస్థపరిచారు. అంటే తీసుకొచ్చిన వారి విశ్వాసం, అంటే తీసుకొచ్చిన వారి విశ్వాసం అంటే వాళ్ళకి విశ్వాసం లేకపోతే తీసుకొస్తారా, తీసుకురారు. ఏం చెబుతారు, అరే ఈ ఆడికి అంత దూరం కష్టపడిపోతాం, ఎందుకు పోవడం, అక్కడ పోయిన ఏమైనా స్వస్థత వచ్చిందే, ఆయన బాగుపడ చేస్తారా అని ఏమి ఉండదురా అని చెబుతారు. ఎప్పుడు విశ్వాసం లేనప్పుడు. విశ్వాసం ఉంది కాబట్టి ఏం చేశారండి, తీసుకొని అక్కడికే వెళ్ళారు. అప్పుడు వారి విశ్వాసం చూసి నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి, లేచి నీ మంచం ఎత్తుకొని నడవమని చెప్పారు. ఇక్కడ ఇతను కలిగి ఉన్న విశ్వాసం వలన అనేకులు ప్రభువునందు విశ్వాసం నుంచి ఏం పొందారంటే బాప్తిసం పొందారు. తర్వాత ఇంకో విషయం చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది చూడండి, కుటుంబం. ఇక్కడ ఒక కుటుంబం మనం ముందు చూసాం, ఇది రెండవ కుటుంబం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇటలీ పటాలబడిన పటాలలో శతాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారండి, కొర్నేలి కుటుంబం. ఏ కుటుంబం, కొర్నేలి గారి కుటుంబం. ఈ కుటుంబం ఆయన దేవుని పట్ల ఏ విధంగా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండు, ధర్మం చేస్తూ ఉండవు, ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అది దేవునికి ఇష్టమైనవి అంట. ఎవరికైనా ఉపకారం కానీ ఎవరైనా అడిగినప్పుడు ధర్మం కానీ అవి మర్చిపోవద్దు అని చెప్తున్నారు. తబిత ఏం చేసిందండి, తబిత తెలుసండి, ఆమె దగ్గర ఇంత పొడుగు ఆయుధం లేదు, ఏం చిన్న ఆయుధం ఏంటది, మిషన్ సూది. ఆమెకి ఇంకో పేరు ఏంటంటే దొర్గ. ఆమె ధర్మ కార్యాలు చేసేదంట, ఉచితంగా కుట్టి ఇవ్వడం ధర్మ కార్యాలు. ఆమె చనిపోయినప్పుడు అక్కడున్న విధవరాలు స్త్రీలు పేతురు గారికి అవి చూపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకని ఆమె చేసిన కార్యాలు. ఇతను కూడా ఏం చేసిండు, ధర్మం చేయించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. ఆ కుటుంబం అంతా కూడా. ఒక ఆయన ఆ తబిత చనిపోయినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు, పేతురు గారు సేవకుడు వచ్చి బ్రతికించింది. ఇక్కడ కొర్నేలి గారు ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ కుటుంబం ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు, అది మొత్తం చదువుకుంటూ వస్తే దేవదూతలు వచ్చారు. చూశారండి, ఆ కుటుంబం కొర్నేలి గారి కుటుంబం దేవుని పట్ల ఎలా ఉన్నారండి, ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందండి, అంటే కుటుంబ ప్రార్థన అనగా కూడిక, అంటే నైట్ అందరూ కలిసి కూర్చొని పెట్టుకోవడం. అలా పెట్టుకున్నప్పుడు దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామాల కూడి ఉంటారు, నేను అక్కడ ఉంటానని చెప్తాను. ఎవరినైనా 2-3 అంటే నీ భర్త రాలేదనుకో, బయటికి వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ వచ్చినా రావట్లేదు అనుకోండి, నువ్వు ఈ పిల్లలు వింటారుగా మాట, చిన్నపిల్లలైనా వారిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు బయట ఉన్న భర్త లేకపోతే బయటికి వెళ్ళి వచ్చి ప్రార్థన జరుగుతున్నా ఇంటికాడే ఉంటాడు. కానీ బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇంకా మరలా తిరిగి రావడం లైట్ అయిపోయింది. నువ్వు చెప్పే మాటలు, చేసే ప్రార్థన నీ భర్త ఏం చేస్తారో చూస్తాడు. అదే నీ భర్త వచ్చే టయానికి నువ్వు సినిమాలో సీరియల్ పెట్టుకొని కూర్చున్నావు అనుకోండి, ఏదో టెన్షన్ లేకపోతే ఏదో బయటికి వెళ్ళి కష్టపడి వస్తావు. వచ్చిన ఆయనకే పిలిచినా కానీ నువ్వు వాటర్ ఇవ్వకుండా లేకపోతే భోజనం పెట్టకుండా ఇవన్నీ చేసావు అనుకోండి, ఏం చేస్తారు, పాపం వచ్చింది. మరలా సినిమాలు సీరియల్ చూసి పొద్దున్నే నువ్వు బైబుల్ పట్టుకొని వచ్చావు అనుకోండి, ఏమన్నాడప్పుడు నీ భర్త పేతురు గారు చెప్తారు ఏమని, నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి
నీ భర్తలు రాబట్టుకోవచ్చు అని నేను చెబుతాను. కుటుంబంలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్నప్పుడే దురాత్మ, అపవాది చాలా పేర్లు ఉన్నాయి, వాడు ఏం చేస్తారో పారిపోతాడు. నీ గృహం చుట్టూ, నీ చుట్టూ దేవదూతలు కావలిగా ఉంటాయి. ఎక్కడుంది ఈ విషయం అంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథం మొత్తం కూడా ఏంటో తెలుసంటే ప్రార్థనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటాయి. నీ చుట్టూ, ఈ కుటుంబం చుట్టూ ఏముంటాయో తెలుసంటే దేవదూతల కావలిగా ఉంటాయి. కావలి కాస్తాయి. కుటుంబంలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. అక్కడ ఒకటి క్రీస్తప్ప ఆయన ఏం చేశాడు? ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసం ఉంచిండు. అనేకులు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందారు. ఈ కొర్నేలి గారు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. తర్వాత యెహోషువ 24:15 ఇక వచనాలు చెప్తాను, రాసుకోండి. యెహోషువ 24:15 తన ఇంటి వారందరితో యెహోవాను సేవించినవాడు. ఎవరు? యెహోషువ గారు. మీరు ఎవరినైనా సేవించండి, ఎవరినైనా పూజించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ గారు చెప్పారు. చూశారండి ఎంత గొప్ప విషయం చూసారా? ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కానీ ఒక యెహోషువ గారే చెప్పగలిగారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. ఆయనను సేవించాలి. ఎలా? కుటుంబం అంతా కలిసి ఆయనను సేవించేవారిగా ఉండాలి. ఆ విషయం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తారంటే అపోస్తలుల కార్యాలు 16:15 ఇక్కడ ఎవరు కనపడతారో తెలుసండి? ఇక్కడ ఎవరు కనపడతారు అంటే లూదియా. ఎవరంటే తన ఇంటి వారందరితో బాప్తిస్మం పొందింది. లూదియా ఏమే ఓదారంగు పొడి అమ్ముకునే ఆమె. ఓదారంగు పొడి అంటే అది మామూలు ఖరీదు కాదండి. ఎంత ఓదారంగు వస్త్రాలు ఎవరు వేసుకునేవారు? గొప్పవాడు, ధనవంతులు వేసుకునేవారు. అలాంటి పొడి ఆమె అమ్ముకుంటుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు పౌలు గారు చెప్తున్న మాటలు విని హృదయాన్ని ఏం చేయాలి? ఖాళీ చేసుకొని తెరుచుకొని మందిరానికి రావాలి. బయట అన్ని విషయాలు పెట్టుకొని ఎక్కడైనా ఆలోచనలు, టెన్షన్లు అవన్నీ పెట్టుకొని మందిరానికి వస్తే వాక్యం ఎక్కదో, వాక్యం లోపలికి వెళ్ళదో. ఆమె ఏం చేసింది? ఆ హృదయాన్ని ఏం చేసింది? ప్రభు ఏం చేశారు? తెరిచారు. అప్పుడు పౌలు చెప్పిన మాటలు విని ఆమె వెళ్ళి బాప్తిస్మం పొంది తర్వాత ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆమె ఏం చేసిందో తెలుసండి? మరలా తిరిగి వచ్చింది. ఎక్కడికో? పౌలు గారి దగ్గరకు వచ్చి ఒకసారి మా ఇంటికి రండి. ఇప్పుడు ఇంటికాడ సినిమాలో, సీరియల్లో, లేకపోతే వ్యర్థమైన ప్రవర్తన, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉన్నాయనుకోండి, మంచి ప్రవర్తన కలిగి లేరనుకోండి, రమ్మనిద్దామా? రమ్మనదో. మేము ఆమె చెప్పిన విషయం ఏంటంటే మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వచ్చి చూడుడి అని చెప్పిన సేవకుడు. ఆమె చెప్పింది తన ఇంటి వారందరితో ఆమె విశ్వాసం ఉంచింది, ఆత్మవిశ్వాసం పొందింది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తలుల కార్యాలు 16:31 అక్కడ ఎవరు కనపడతారంటే అదే అధ్యాయంలో 31వ వచనంలో తన ఇంటి వారందరితో కలిసి రక్షణ పొందింది. ఎవరో? చెరసాల నాయకుడు. 31వ వచనంలో ఎవరంటే? చెరసాల నాయకుడు. పౌలు సేనను కొట్టేసి ఎక్కడ పడేశారంటే? చెరసాలలో పడేసినప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నారా? ఏడ్చుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అర్ధరాత్రి వేళ పాటలు పాడారు. పాటలు పాడినప్పుడు చెరసాల పునాదులు అదిరిని బద్దలైపోయాయి. అప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేశారంటే ఇంకేముంది, ఖైదీలు పారిపోయారు. అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆ రోజున ఆ సమయాల్లో ఎవరైనా కావలిని పెట్టినప్పుడు ఆ ఖైదీ గారు తప్పించుకుంటే వీళ్ళు ఏం చేసేవారు?
చంపేస్తాను. ఇంకా నా బ్రతికేందుకు ఎట్టయినా నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోదామని కత్తి తీసి పొడుచుకోబోయే సమయానికి ఆ పౌలు గారు చెబుతారు, వద్దయ్యా ఇక్కడే మేమందరం అన్నాం, నీ దీపం తెచ్చి చూసుకో అన్నప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వారిని ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాలు కట్టి, అయ్యా నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలి, ఏం చేయాలంటే ఇదిగో మీరందరూ కూడా ప్రభువునందు ఏముంచాలి, విశ్వాసం ఉంచుందని మనకు వాక్యం చెప్పినప్పుడు ఆ రాత్రికి ఏం చేశారు, బాప్తిస్మం ఇచ్చారు. రక్షణ ఆ రాత్రే. ఎందుకు పగలివ్వలేదు? ఎందుకంటే తెల్లవారితే ఎటు వెళ్ళిపోతారు, ఏనేమో ఆళ్ళు పోరని వెళ్ళిపోతారు పొద్దున్నే, వీళ్ళేమో ఏడపల్లు పోతారు, ఇంకుంటారా? ఉండరిక. అప్పటికప్పుడే వాళ్ళు ఎప్పుడైతే విశ్వసించారో అప్పుడే బాప్తిస్మం అనేది వదిలేశారు. తన ఇంటి వారందరితో ఇప్పుడు ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే, ముందుగా ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, కీర్తనలు 128వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు బైబుల్ చదివే ప్రతి ఒక్కరు కూడా ఈ భర్తలకు చదివి వినిపించండి. ఎవరికైతే చదువు రాదో మీ పిల్లలతో చదివించి వినిపించుకోండి. ఎందుకంటే 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ వరకు ఎవరు అనుకుంటారు? అందరూ అనుకుంటారు. కానీ అక్కడి నుంచి కింద చెబుతున్నారు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే వలె. అంటే పైన చెప్పబడిన విషయం ఎవరి గురించి అంటే ఇంటి యజమానుడు గురించి. ఇంటి యజమానుడు మారితే, ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం అనేది అక్కడ ఉంటుంది. భార్య ఏ విధంగా ఉంటుంది, తర్వాత పిల్లలు ఏ విధంగా ఉంటారు? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క అల్లుకుపోతుంది, అలా అల్లుకుపోతారు నీ పిల్లలు. మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి పేరు తీసుకొస్తారు, చక్కగా చదువుకుంటారు, దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. వాడు నిన్ను ఆనందంగా సంతోషంగా చూసుకుంటారు. ఎవరైనా చూసినప్పుడు అబ్బా ఎవరి పిల్లలు, ఇంత మంచి పిల్లలు అనుకుంటారు, చెప్పుకుంటారు. గొప్ప ఆస్తి ఏంటంటే ఈ లోకంలో, ఆశీర్వాదం ఏంటంటే పిల్లలేనండి. వారి ద్వారా వచ్చే ఆనందం, సంతోషం అన్నీ ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, వారు ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని చెబుతూ, తర్వాత నీ కిందకు వచ్చేసరికి నీ పిల్లలను నీవు చూసేదవు అని చెబుతారు. పిల్లలను చూస్తావని చెప్తాను. ఆ తర్వాత ఇంటి యజమానురాలు కూడా ఉన్నప్పుడు, ఆ ఇంటి యజమానుడు ఏంటంటే తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కుటుంబం అంతా ఉంటుంది. ఒక్క ఇంటి యజమానురాలే ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆమె చెప్పినప్పుడు వినకపోతే ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. అదే సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఆమె ఏం చేస్తుందంటే ఎక్కువ పిల్లలు ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తుంది, తర్వాత చెబుతుంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఎవరు కనపడతారంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో తన ఇంటి వారందరితో మరియు అనేకులతో ప్రార్థన చేయించుంది. ఎవరెవరితో? ఇంటి వారందరితో అనేకులతో ప్రార్థన చేయించుంది. ఎవరేవా? యాహాను తల్లి అయిన మరియా. ఏమే తన ఇంటి వారితో ప్రార్థన చేస్తుంది, తర్వాత ఎవరితో చేస్తుందంట? అనేకులతో ప్రార్థన చేస్తుంది. ఏదన్నా ఒక సమస్య వచ్చినా, ఏదన్నా ఒక బాధ వచ్చినా, అక్క చెల్లి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం అని ఆమె అనేకులతో కలిసి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. నిజమైన వ్యక్తి, క్రీస్తులో ఉన్న వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి నోట నుంచి వ్యర్థమైన మాటలు రావండి, పోకిరి మాటలు రావు, డంబపు మాటలు రావు.
ఏమొస్తాయంటే ఎక్కువగా దేవుని గురించిన మాటలు, ఆత్మ ఫలాలే వారిలో ఏం కనపడతాయి. అప్పుడే తెలుస్తుంది వారి ప్రవర్తనను బట్టే వీరు మారారు అని. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుడైనా సేవకుడైనా ఎక్కడున్నారంటే నోట్లోనే ఉన్నారు. నోట్లోనే ఎక్కడున్నారు? నోటిలోనే తప్ప క్రియల్లో లేరు. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, దేవుడు నాకు అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. ఎక్కడ చెబుతున్నావు? ఏమని చెబుతున్నావు? నోటితో చెబుతున్నావు. నోటితో చెబుతున్నావు అంటే మరి క్రియలయ్యి. పేతురత్త గారు జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆ జ్వరం, ఆ యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి అక్కడ నిలబడి ఆమెను ముట్టి ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు, ఆమె చేయి పట్టుకొని లేపినప్పుడు ఆ జ్వరం వదిలిపోయింది. ఆహా, ప్రభువా ప్రభువా నువ్వు నెమ్మదన్న ప్రభువా, జ్వరం వదిలిపోయింది, ఓకే అని వెళ్ళి ఊర్లో వారికి అంటే ఆ మీటింగ్స్ పెట్టడం, లేదా ప్రభు నన్ను ఆ జ్వరం తగ్గించింది అయ్యి ఇయ్యి చెప్పిందావా? ఆమె ఏం చేసిందో తెలుసండి, వెంటనే లెగిసి ఉపచారం చేసింది. అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారం చేసింది. చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆమె ఏం చేసింది? క్రియల రూపంలో చూపించింది. సేవకుడు వాక్యం చెప్పినప్పుడు అనేక ప్రాంతాల్లో చాలా మంది అయ్యగారు నిమ్మలంగా చెప్పారంట. ఏం చెప్పారు? ఏం చెప్పారు? కొంతమంది చెబుతారు అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారించొద్దు, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఇవన్నీ చెప్పారండి అని చెబుతారు. చేస్తారా? చేయరు. దేవుడు చేసిండు అంటారు, కానీ దేవునికి కావాల్సింది చేస్తారా? దేవునికి ఇష్టమైన విధంగా ఉంటారా? లేదు. అంటే ఎక్కడుండో దేవుడు? నోటిలోనే, మన మాటలోనే తప్ప క్రియల్లో దేవుడు లేడు. చేసేవారిగా లేరు ఈ రోజున. ఇక్కడ ఏమే యోహాను గారు తల్లి అయిన మరియా ఎలా ఉంది? తమ ఇంటి వారితో ప్రార్థన చేస్తూ, అనేకులతో ప్రార్థన చేస్తూ, ఒక్కొక్క ప్రాంతాల్లో ప్రభా ఏ వాక్యం చెప్పాలి అన్నప్పుడు, ఫలానా చాట ఈ వాక్యం చెప్పాలన్నప్పుడు అయ్యో అయ్యో ఇక్కడ ఇది లేదా, ఎందుకని ఇక్కడ ఈ విధంగా లేరా అని ఎంత బాధ కలుగుతుందనంటే చాలా బాధ కలుగుతుంది. మీరు తినే, అందరం తినే, రోజు పని చేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పని చేసుకుని కష్టపడి తీసుకొచ్చి తినే ఆహారం శరీరానికి, కానీ ఈ ఆహారం ఆత్మకండి. ఆహారాన్ని 3 సార్లు ఎలాగైతే తింటామో ఇది కూడా అలాగే తినాలి, అలాగే ఉండాలి. నీ ఆలోచన ప్రార్థన ఉండాలి, నీ తలంపులన్నీ వాక్యమే ఉండాలి. ఆ విధంగా ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. ప్రభువుని హత్తుకొని ఉండాలి, నీ కుటుంబం దీవించబడుతుంది. భూమి మీద కుటుంబం అనేది ఎలా ఉండాలన్నది ఇది చెప్పే కొంచెం సేపట్లో చెప్తే సరిపోయే సమయం కాదు. కానీ నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి చివరిగా ఒక విషయం చూసి ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం చదువుకోండి. ఆదికాండం 50 అధ్యాయాలు దేని గురించో తెలుసండి? కుటుంబమే. ఒకటి దేవుడు చేసిన విషయాల్లో ఒకటి ప్రాముఖ్యమైనది కుటుంబం, రెండోది సంఘం. అర్థమైందండి? కుటుంబం, సంఘం. ప్రతి ఒక్క విషయం కూడా కుటుంబం ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వాటి కోసం తపన పడ్డాడు. అలా ప్రతి ఒక్క విషయం కూడా మనిషి జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. చివరిగా చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, ఇక్కడ 2 వ్యక్తులు ఉంటారండి. ఆ 2 వ్యక్తులు కూడా ఏ విధంగా ఉన్నారన్నది ఇంకా కొన్ని వెనక్కి వెళితే ఉన్నదే, కానీ మనం ఇక్కడ చూసి ఇక ముగించుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడే. ఎవరండి వీరు? అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలు. వీళ్ళిద్దరు కూడా, వీళ్ళిద్దరికి ఎవరు చెబుతున్నారు? అపోస్తలుడైన పౌలు గారు అప్పటికి ఎక్కడున్నారండి? రోమపట్నంకి వచ్చేసారు. రోమపట్నంలో పట్టుకున్నారు. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే చెరసాలలో పెట్టారు. ఆ చెరసాలలో పెట్టినప్పుడు ఎవరెవరైతే ఆయనకి సహాయంగా ఉన్నారో, ఎవరైతే ఒక సేవకుడికి సహకారంగా ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటారో, దేవుని
విశ్వాసి ఉంటారో వారిని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎక్కడో ఉండి వీళ్ళందరికీ ఆ 16వ అధ్యాయంలో ఉన్న మొత్తానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పమంటారు? వందనాలు చెప్పమంటారు. అసలు వారి ఇంటికాడ ఏమున్నాయో ఏంటో అవి కూడా చెప్తున్నారు. చూడండి, అక్కడ వందనాలు చెప్పుడే వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములో ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగములకు వందనములు చెప్పుడే. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎన్ని విషయాలు చెప్పారో చూశారంటే అపోస్తలుడైన పౌలు గారు 2 వచనాల్లో ఎన్ని విషయాలు చెప్పారంటే అపోలో ప్రిస్కిల్లా గురించి. ఈ రోజున ఒక సేవకుడు మన గురించి ఈ విధంగా చెప్పగలుగుతున్నాడా? ఇదిగో వారి ఇంట వారికి ఏం చెప్పాలి మీరు? అయ్యా ఇదిగో ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు, ఇదిగో అక్కడికి వెళ్తున్నావా, ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పు? వందనాలు చెప్పు. ఎందుకనంటే వాళ్ళు ప్రభు నిమిత్తం నా కోసం వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించారు. వారి ఎంత ఏమున్నది అని అంటే సంఘం ఉంది. వారి ప్రవర్తన, వారు దేవుని పట్ల కలిగి ఉన్న విధానానికి ఒక విశ్వాసులే కాదు, క్రైస్తవులే కాదు, అన్ని జనులు కూడా కృతజ్ఞులై ఉన్నారండి. ఎవరు వీళ్ళు? అపోలో ప్రిస్కిల్లా. ఒక కుటుంబం ఈ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. వాక్యం చదివితే మనకు ప్రతి ఒక్కటి కూడా అర్థమైంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని యందు భరించాలి, ప్రభు పనిలో ఉండాలి, ఆశీర్వదింపబడాలి. అదే ఆనందం. కానీ నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చేసి నిత్యం బాధపడుతూ ఏడుస్తూ ఉండడం అనేది దేవునికి అది ఇష్టమైనది కాదు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్నది ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టింది కూడా ఆయన శిలువకు తీసుకెళ్లేటప్పుడు ఆయన ఏమని చెప్తారో తెలుసమ్మా? అమ్మా, నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడమా అని చెప్పాను. ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభా నా భర్త మారాలి, పిల్లలు మారాలి, నా కుటుంబం రక్షింపబడాలి. ఏమండి, ఒక కుంటివారు కానీ గుడ్డివారు కానీ భిక్షకు ఎవరైనా కానీ వారు కేకలు పెట్టిన విషయాలు ఎలాంటివి తెలుసండి? ప్రభా నన్ను కరుణించు, స్వస్థపరచు, కాపాడు, నన్ను విడిచిపెట్టద్దు అని కేకలు పెడతారు. రేయి మొదటి జామున లేచి స్త్రీ ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఈ పసిపిల్లలు మోక్షిల్లిపోకుండానట్లు వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనే ప్రతిఫలం. అందుకని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇలా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. సామెతలు 31వ అధ్యాయం చివరి వచనంలో మానవ కోటికి ఇదే విధి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి ఇదే విధి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవునిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. దేవుడు కోరుకున్నది కూడా అది. ఎలా ఉండాలో తెలుసండి? కుటుంబం అంటే పరలోకంలో ఎలా ఉంటుందండి? ఎంత ఆనందంగా అయితే ఉంటుందో పరలోకంలో ఎలాగైతే ఉందో భూలోకంలో కూడా కుటుంబం అలా ఉండాలి. అలా ఉండాలని కోరుకుంటావు. పరలోకంలో ఉన్నట్టు భూలోకంలో ఉండాలి. నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు నీ కుటుంబం ఎలా ఉంటారు అంటే, ఈ రోజున కొన్ని కుటుంబాలు చూడండి, ప్రార్థనలో ఉన్న కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రార్థన లేని కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో బైబిల్ గ్రంథంలోనే చెప్పారు. తర్వాత బయట కూడా మనం చూస్తున్నాం. అందుకని మన కుటుంబాలు, ఈ కుటుంబాలు ఎలా ఉన్నాయో మరి చూసాం. 7 కుటుంబాలు. ఇప్పుడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఎవరికి వారు పరీక్షించుకొని ఆ కుటుంబం దేవుల్లో ఉండాలి, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, లోకం విడిచిన పరలోకానికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం వచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ